కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. థియేటర్లని ఉస్తాద్ భగత్ సింగ్ మానియా తాకింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయింది. ఈ సినిమా పైన టాక్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ స్థాయిలో దాన్ని రీచ్ అవ్వగలిగారు, ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ లాంగ్ వెయిటెడ్ అనలేము, ఎందుకంటే వరుస పెట్టి పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్లు ఇస్తున్నట్టుగా ఇస్తున్నారు. ఏవైతే కంప్లీట్ అవ్వాలో సినిమాలన్నీ ఈ ప్రాజెక్ట్తో ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయింది. కొత్తగా ఏమన్నా ఆఫర్ చేస్తే తప్పితే వేరే ఏం లేవు. సో ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీగా జరిగినాయి. కాంబినేషన్ మీద డిస్కషన్ జరిగింది. ప్రీ రిలీజ్ కానీ ముందుగా వచ్చినటువంటి టీజర్, సాంగ్స్ ఇవన్నీ కూడా ఒక వైబ్ క్రియేట్ చేసింది. ఎలా ఉంది మూవీ? బాగుంది. ఓవరాల్గా సినిమా ఇట్స్ గుడ్. ఇట్ ఈస్ ఎన్ ఎనర్జెటిక్ ఫిలిం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా చెప్పుకోవాలి. ఎందుకంటే తను చాలా గ్లామరస్గా ఉన్నాడు, చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. గతంలో సినిమాల కంటే కూడా ఈ సినిమాలో చాలా అందంగా కనిపించాడు. కనిపించాడు. అయితే కథాపరంగా ఏంటి అనేటువంటిది కొంచెం పక్కన పెట్టేస్తే ఆ ప్రజెంటేషన్ ఎలా ఉంది, తన క్యారెక్టర్ని ఏ విధంగా ఆయనను ప్రజెంటేషన్ చేసిన దాని మీద కూడా చాలా డిస్కషన్ జరిగింది సోషల్ మీడియాలో. అసలు ఇది ఇప్పుడు లుక్ కాదు, ఇది ఎప్పుడో షూట్ చేసింది, ఇట్లాంటివి కూడా చేశారు. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక బద్రీలో పవన్ కళ్యాణ్ లాగా, ఖుషీలో పవన్ కళ్యాణ్ లాగా చూపించడంలో సక్సెస్ అయ్యాను నేనని హరీష్ శంకర్ అన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా అక్కడ ప్రెజెన్స్ కనబడి, ఆ లుక్ నిజంగా లుక్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇంతకుముందు సినిమాల్లో కంటే కూడా దీంట్లో చాలా అందంగా, చాలా గ్లామరస్ గా కనిపించారు. అది ఆ వింటేజ్ లుక్ తేవటం కోసం వీళ్ళు ప్రత్యేకంగా హరీష్ శంకర్ ప్రయత్నించడం జరిగింది. ఆ ప్రయత్నం కూడా సఫలీకృతమై చాలా గ్లామరస్ గా కనిపించారు. సినిమా కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్. ముఖ్యంగా డైలాగ్ స్ట్రెంగ్త్ అనేటువంటి చాలా బాగుంది. డైరెక్టర్ గా తను డైలాగ్స్ రాసుకున్న విధానం, పోలీసు వీళ్ళకి విలన్స్ వ్యతిరేకంగా పోలీస్ చేసేటువంటి పోలీస్ స్టోరీ అంతే. ఈజ్ వన్ మోర్ కాప్ స్టోరీ. కథలో కొత్త ఏవైతే వేయించాం కదా, ఉన్నంతలో ఎంతవరకు చేసుకోగలిగారు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మంచి సీన్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫ్యాన్స్ కానీ, ఒక చూసేటువంటి ఒక పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇలాంటి ఒక కమర్షియల్ కాంబినేషన్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తా అంశాలని బాగున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే హరీష్ శంకర్ స్టైల్, ఆ టైప్ ఆఫ్ కామెడీ, పవన్ కళ్యాణ్ టైమింగ్, ఇవన్నీ మ్యాచ్ అయినాయి ఇందులో. గబ్బర్ సింగ్ అనేటువంటిది ఒక ఫినామినల్ హిట్. అది ఒక గేమ్ చేంజింగ్ హిట్ గబ్బర్ సింగ్ అనేటువంటిది. ఎందుకంటే అప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు నేపథ్యంలో గబ్బర్ సింగ్ వచ్చిన తర్వాత ఒక ఫేజ్ అంటూ స్టార్ట్ అయింది మళ్ళీ తన కెరీర్లో. కాబట్టి ఆ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టెన్స్ హెవీగా ఉంటాయి, అందులో డౌట్ ఏం లేదు. ఆ కాంబినేషన్స్ ఇది ఎంతవరకు రీచ్ అయింది, అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఎంతవరకు అంటే హిట్ అనేటువంటి రేంజ్ వరకు చెప్పొచ్చు. ఓకే, కానీ అసలు ఈ సినిమా కంప్లీట్ చేయడమే ఇది ఒక ట్విస్టీ థింగ్ లాగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిపోయారు, డిప్యూటీ సీఎం పదవిలోకి వచ్చారు. అసలు ఈ షూటింగ్ అవ్వదు, సినిమాలు ఆగిపోతాయి అనుకున్న టైంలో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు కంప్లీట్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ డెవలప్మెంట్స్ పైన పెద్దగా ఎక్కడ రిమార్క్స్ రాలా, అంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాలా, బట్ కంప్లీట్ అయిపోయింది సినిమా. అసలు ఎట్లా సాధ్యమైంది సినిమా? ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ హరీష్ శంకర్ని చాలా అభినందించాలి. ఎందుకంటే ఒక సినిమాకు ఒక కంటిన్యూస్ షెడ్యూల్ ఉన్నప్పుడు కానీ, ఒక కంటిన్యూట్గా ఎప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనేటువంటిది లేకుండా ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో ఒక డైరెక్టర్ సినిమా కాన్సన్ట్రేట్ చేసి తీయాలి అంటే ఆ తీయగలిగినప్పుడు ఆ డైరెక్టర్ తాలూకు అవుట్పుట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఆయన చేతులు లేవు. ఆయన కూడాను డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నారో తెలుసు. అలాంటి రిస్ట్రిక్టెడ్ సిచ్యువేషన్స్లో ఇలాంటి సినిమాని హ్యాండిల్ చేసేటప్పుడు, ఇంత హెవీ సినిమాని హ్యాండిల్ చేసేటప్పుడు డైరెక్టర్ బుర్ర నిండా దాని తాలూకు స్టఫ్ తప్ప కనీసం పిల్లల గురించి కదా, తన గురించి తను కూడా ఆలోచించుకునేటువంటి టైం కానీ ఇది కానీ లేకుండా అదంతా ఆక్యుపైడ్ అయ్యి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఇది ఒక సినిమా, ఇంత పెద్ద సినిమాని హ్యాండిల్ చేసినందుకు హరీష్ శంకర్ ఈజ్ ఆల్వేస్ ఎనర్జెటిక్ డైరెక్టర్. చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు. సినిమాలు కొన్ని సక్సెస్ అవ్వచ్చు, కొన్ని ఫెయిల్ అవ్వచ్చు. But as far as his energy levels are concerned, he is one dynamic director. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఈ వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ హెస్ గివెన్ ఎ గుడ్ అవుట్పుట్. అంతవరకు వీ హ్యావ్ టు అప్రిషియేట్. అసలు టైమింగ్స్, షెడ్యూల్స్, సెట్టింగ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా వేయారు. ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా ఆల్రెడీ మనం హరిహర వీరమల్లు టైంలో కూడా డిస్కస్ చేసాం. అది చాలా, అది ఇంకా హిస్టారికల్ ఫిల్మ్ లాగా తీశారు కాబట్టి అది చాలా ఇబ్బంది అయింది. దానికి ఇంకా ఇబ్బంది అయింది. దీని పరిస్థితి ఏంటి, సెట్టింగ్స్ కానీ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ? ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు క్యాపబుల్ పీపుల్. ముఖ్యంగా ఒక కాంబినేషన్ నమ్మి కనుక దిగిన తర్వాత కాంబినేషన్ కావాల్సిన మొత్తం సౌకర్యాలు
వాళ్ళు ప్రొవైడ్ చేయడంలో ప్రొడ్యూసర్స్ ఏమాత్రం వెనుకాడేటువంటి వాళ్ళు కాదు. సో మేకింగ్ వాల్యూస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. కొన్ని సెట్స్, సాంగ్స్ ఇది బాగా కనిపిస్తుంది, బాగున్నాయి. వెరీ వెల్ మేడ్ ఫిల్మ్ లాగా కనిపిస్తుంది. ఓకే ఓకే. ఈ మిగతా ఆర్టిస్టులు ముఖ్యంగా హీరోయిన్స్ గురించి చెప్పండి. ఫస్ట్ ఇద్దరు హీరోయిన్స్ స్టేజ్ పైన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా వాళ్ళ తెగ ట్రోల్ చేశారు. ఏంటి ఎలా ఉన్నాయి అసలు వాళ్ళ క్యారెక్టర్స్ కానీ? శ్రీలీల క్యారెక్టర్ మాత్రం సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆమెకి మంచి ప్రాధాన్యత ఉంది. చివరికి ఒక ఏం జరిగింది అనేది ఒక ప్రామినెంట్ క్యారెక్టర్, అది చెప్పకూడదు ఏం జరిగింది. ట్విస్ట్, అది ట్విస్ట్ అయితే అలా ఉంటుంది, అలా ఉండాలి సినిమాలో. ఆమె కొంచెం ప్రామినెంట్ క్యారెక్టర్. మిగతా క్యారెక్టర్స్ పరిస్థితి ఏంటి? పార్థిబన్ ని ట్రోల్ చేశారు, అశుతోష్ రాణా, వీళ్ళ మిగతా కాంబినేషన్ ఎలా? ట్రోలింగ్ అనేటువంటిది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ యాక్చువల్ గా సో మెనీ ఆర్టిస్టులు, గౌతమి గారు ఉన్నారు. గౌతమి ఆఫ్ కోర్స్ ఆవిడ త్రూ అవుతుంది అనుకోండి, గౌతమి గారు. అలాగే పార్థిబన్ మెయిన్ విలన్ బాగా చేశారు. మిగతా క్యారెక్టర్స్ అంతా బాగా చేశారు. రావు రమేష్, తర్వాత అశుతోష్ రాణా, వీళ్ళందరూ బాగానే ఓకే. ఏది ఏమైనా ఆల్ ద క్యారెక్టర్స్ ఓవరాల్ గా కాంబినేషన్స్ అయితే సెట్ అయినాయి. ఓవరాల్ గా ఇట్ ఈస్ వన్ మ్యాన్ షో ఆఫ్ పవన్ కళ్యాణ్. ఎవరు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా వచ్చింది అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి అన్నారు. ఈ సినిమా పేరు విషయంలో కూడా చాలా చర్చ జరిగింది సోషల్ మీడియాలో. ఇన్ టైటిల్ జస్టిఫికేషన్, పవన్ కళ్యాణ్ గారి ఎమోషన్స్, పొలిటికల్ మ్యానియా, దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేసిందా లేదా కథలో ఇమిడియట్ టైటిల్? అది ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి అక్కడ ఒక అనాథ. చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉంటుంది. చైల్డ్హుడ్ లో ఒక ఏనుగుని వీళ్ళు ఏనుగు దంతాల కోసం విలన్స్ చేస్తుంటే కుర్రోడు వచ్చేసి కాపాడతాడు అనమాట. అతని ఆవేశాన్ని చూసి అక్కడ స్కూల్ మాస్టర్ అబ్బాయిని అడాప్ట్ చేసుకుంటాడు. అడాప్ట్ చేసుకుని తగ్గుతుంటే ఈ కుర్రోడ్ల ఆవేశం, ఒక భగత్ సింగ్ విప్లవ వీరుల కథలు చదవటం, ఆ కథల వల్ల మహాత్మా గాంధీ ఉద్భుస్తని ఎవరా నీకు ఆదర్శం అంటే భగత్ సింగ్ అంటాడు. మరి మహాత్మా గాంధీ అంటే ఇది లేదా, ఇష్టం లేదా అంటే మహాత్మా గాంధీ అంటే గౌరవం, భగత్ సింగ్ అంటే ఆరాధన అంటాడు. అలాంటి క్యారెక్టర్లో నుంచి, అలాంటి భావజాలం నుంచి వచ్చాడు కాబట్టి, అనాథ కుర్రోడు కాబట్టి, పేరు ఏమో తెలియదు కాబట్టి భగత్ సింగ్ రా నీ పేరు అని చెప్తాడు అనమాట. మా నాన్నగారు సింగర్ అండి అని కూడా చెప్తాడు, మా మంచి గాయకుడు అండి ఇదని చెప్తాడు, మ్యూజికల్ ఇదండి అని చెప్తే అప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ రా నువ్వు అని చెప్పేసి ఆయన నామకరణం చేస్తారు. అదే సెటిల్ అవుతుంది, అదే టైటిల్. మాస్టర్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. రవికుమార్, డైరెక్టర్ రవికుమార్ చేశారు. ఆయన త్రూ అవుట్ క్యారెక్టర్ అది కూడా. సో అంటే తెలుగులో నిజంగా చెప్పాలనుకుంటే అప్పుడు ఆ క్యారెక్టర్ కి పార్థిబన్ తీసుకురావాల్సి వచ్చింది తమిళనాడు నుంచి. ఈ క్యారెక్టర్ కి కేఎస్ రవికుమార్ తేవాల్సి వచ్చింది. తెలుగులో ఆ స్థాయి ఆర్టిస్టులు ఎవరు లేరు అంటే ప్రస్తుతం ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరు భాష అన్ని సినిమాలు కూడా మిగతా లాంగ్వేజ్ లో కూడా వస్తున్నాయి కాబట్టి సినిమా అనేది పాన్ ఇండియా లుక్ లో వచ్చింది కాబట్టి ఆ అబ్జెక్షన్ అయితే ఏం లేదు. కానీ దే డిడ్ ఎ గుడ్ జాబ్. కానీ సినిమాకి సంబంధించిన దీనిలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి క్యారెక్టర్ డైలాగ్స్ 2024 ఎలక్షన్స్ లో ఒక ఊపేసింది. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అంటే ఇందులో చాలా పొలిటికల్ టింజ్ ఉంటుంది, ఖచ్చితంగా పొలిటికల్ సెటైర్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కాంటెంపరీ పాలిటిక్స్ గురించి కూడా ఇందులో కొంత స్టోరీ వెళుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది అందరికి. అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఇందులో? ఏమీ లేవు. పొలిటికల్ గా సినిమాని ఎక్కడ టచ్ చేయలేదు. ఆ హానెస్టీకి మనం అభినందించాలి. పొలిటికల్ గా వేరే చేస్తున్నాం కాబట్టి అదే పనిగా అదర్ పార్టీస్ వాళ్ళని తిట్టడం, అపోజిషన్ తిట్టడం, వాళ్ళు మళ్ళీ వీళ్ళు సటైర్ లేటు, ఈ న్యూసెన్స్ లోకి దిగలేదు వాళ్ళు. ఆ సినిమాలో అవసరమైనటువంటి పనిచేసి, ఆ కథకు అవసరం డిమాండ్ చేసేటువంటి పనిచేసి డైలాగ్స్ చాలా చక్కగా రాసుకున్నాడు హరిశంకర్. అంతే తప్ప వేరే వాళ్ళ మీద బురద చల్లటం, దాని గురించి ఏదో లబ్ధి పొందటం అనేటువంటి ప్రయత్నం చేయలేదు. అసలు కథే సీఎం అవడం, ఆ స్కూల్ మాస్టర్ సీఎం అవడం ఇవన్నీ నడుస్తాయి కదా. అక్కడెక్కడ కూడా ఎక్కడక్కడ వాడలేదు. అక్కడ వాళ్ళు గాజు అనేటువంటిదే, గాజు పగిలే కొద్ది గ్లాసు పగిలే కొద్ది పదును ఎక్కుతుందనే డైలాగ్ ఒకటి. గాజు అంటే గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అని. ఆ డైలాగ్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో, తన ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకున్నాయి తప్ప మిగతా అపోజిషన్ తిట్టడం కోసం దేనికో మాత్రం మిస్యూజ్ చేయలేదు. తనకున్న ఇమేజ్ ని కానీ, తనకున్న పొజిషన్ కానీ, ఒక ఆపోజిషన్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి, అపోజిషన్ ఇన్ ద సెన్స్ పొజిషన్ లో డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి మీద ఒక సినిమా తీస్తున్నప్పుడు దాన్ని ఎవరైనా ట్రై చేస్తారో అలాంటి ఇలాంటి ప్రయత్నాలు ఏమి చేయకుండా కేవలం కథకు ఎంతవరకు అవసరం అంతవరకు. కొన్ని సన్నివేశాలు సనాతన ధర్మం దిశగా కూడా వెళ్ళినాయి, ఎమోషన్ రైజ్ చేసే ప్రయత్నం చేసి. సనాతన ధర్మం అనేంత పెద్ద పదం కాదు కానీ కొంత ఈ హైందవ ధర్మానికి సంబంధించి, పేట్రియాటిజం కి సంబంధించి, దీనికి సంబంధించినటువంటి సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఆ సన్నివేశాలు ఉన్నాయి. కొంత ఈ ముస్లిం వ్యతిరేకమైనటువంటి, ముస్లిం వ్యతిరేకత కాదు, ముస్లింల్లో కొంతమంది
చేసినటువంటి వాటిని ఖండించేటువంటివి ఉన్నాయి. అలాగే ముస్లింల్లో కూడా మంచి ముస్లింలు ఉన్నారని చూపించడం జరిగింది. అదే చక్కగా బ్యాలెన్స్ చేయడం జరిగింది. సో అందరు ఆ సినిమా మసీదు సీన్ ఒకటి ఉంటుంది. ఆ మసీదు సీన్లోకి వెళ్తుంటే సార్ మీరు బొట్టు పెట్టుకున్నారు, బొట్టు తీసేసి వెళ్ళండి సార్ అంటాడు ఆటో వాడు. అంటే నేను వెళ్తుంది పాత బస్తీకి, పాకిస్తాన్కి కాదన్నాడు. ఓకే ఇలాంటి డైలాగులు పంచులు బాగా ఉపయోగపడ్డాయి. ఓకే. సో మొత్తం సినిమా పరంగా చూస్తే మిగతా క్రాఫ్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ అయితే ఒక ఊపిందని నేను అనుకుంటున్నాను మరి, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ నుంచి కూడా ట్రెండ్ అయింది. దేఖలేంగే చాలా అదే సాంగ్ ఉంది సార్, చూసినాంలే చాలా. ఆ సాంగ్ ఒకటి సినిమాని నిలబెట్టింది. ఒక పాత ఖుషీలో సినిమా ఒక పాట దీంట్లో రిపీట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేటప్పటికి తమను తనకున్నంత వరకు న్యాయం చేయగలిగాడు. సో ఓవరాల్ గా సినిమాకి సంబంధించి రిలీజ్ సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు, అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది, ఇక్కడేమో యుఎస్ లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో రిలీజ్ కి సంబంధించి ఓవరాల్ గా ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు? ఫస్ట్ టాక్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ట్రాక్ ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, ఓపెనింగ్ చాలా బాగుంటాయి, దానికి డౌట్ ఏముంది. వెరీ గుడ్. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తాం, తెలంగాణలో టికెట్ రేట్లు కూడా పెంచడానికి అవకాశం ఇచ్చినట్టు. ఇక్కడ అది కూడా జరగలేదు తెలంగాణలో. దానివల్ల ఓపెనింగ్సే బాగున్నాయి. జనరల్ ఓపెనింగ్స్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఎంత రేంజ్ ఓపెనింగ్స్ ఉంటే ఆ రేంజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా మీరు ఈ సినిమా పైన ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు? ఫీడ్బ్యాక్ అంటే ద రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఫాన్స్ కి ఇట్ ఈస్ ఏ ఫీస్ట్ హిట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి మరొక పాస్ ఆన్ ఫిలిం, ఒక హిట్ ఫిలిం అనేటువంటిది మాత్రం చెప్పు. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఉస్తాద్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ. సినిమా పరంగా మొత్తం పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. ఏ క్యారెక్టర్ చూసినా కానీ పవన్ కళ్యాణ్ రేంజ్, ఆ ఇమేజ్కి తగ్గట్టుగా ఆయన ఫ్యాన్స్ని అలరించేలా ఈ సినిమా తీయడంలో హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడని ప్రభు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.